కేసీకే నేల హంద్రి నది ఆక్రమణపై కర్నూలు కలెక్టరేట్ వద్ద కలెక్టరేట్ సామాజిక వేత్తలైతే ఆందోళనకు దిగారు. నదికి ఇరువైపులా అక్రమంగా కట్టిన భవనాలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో కర్నూలుకు ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. నగరంలో ఆక్రమణలకు గురవుతున్న స్థలాల విషయమై పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. ప్రధానంగా కేసీ కాలువ అంద్రినీవ ప్రాజెక్టుల వద్ద ఏదైతే ఆక్రమణలకు గురై అన్యాక్రాంతం చేసుకుని స్థలాల్లో కట్టిన కట్టడాలు కూల్చాలని, వాటి వల్ల భవిష్యత్తులో కర్నూలు మునిగిపోయే ప్రమాదం ఉందని పరిరక్షణ కమిటీలో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు. ఈ అంద్రినీవ కేసీ కెనాల్ ఆక్రమణకు గురైన నేపథ్యంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుపడతారు, ఎలాంటి నిరసన కార్యక్రమం చేపడతారు? ఒకటి, కేసీ కెనాల్కి సంబంధించి రెండు వైపులా బలమైన ఇనుప కంచెలు నిర్మించడం ద్వారా కేసీ కెనాల్ను ఒక మురికి కాలువగా చెత్త పారేసేటువంటి ఒక చెత్త కుండిలాగా ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్నాడు. దాన్ని పూర్తిగా నిషేధించాలంటే కేసీ కెనాల్ రెండు వైపులా కంచెలు ఉండాలి. దాంట్లో చెత్త వేయడానికి వీలు లేకుండా ఉండాలి. సరే, ఇళ్లలో వాళ్ళు వేస్తున్నారు తెలుసో తెలియకో అనుకుంటే మనము దాని గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయొచ్చు. కానీ స్వయంగా మున్సిపల్ అధికారులు, మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే దూరంలో ఎక్కడో డంప్ యార్డ్లు వేయాల్సిన పోయి ఓపిక లేక కాండ్లక ముందు కనపడింది కాబట్టి కేసీ కెనాల్లో అంద్రి నదిలో చెత్త వాళ్లే వేయడం జరుగుతుంది. స్వయంగా ఆ విషయం రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. ఆ ఫోటోలు పత్రికల్లో ప్రచురితమైనాయి. అయినా మున్సిపాలిటీకి బుద్ధి రావడం లేదు ఇప్పటి వరకు. ఈ స్థలాలు ఆక్రమణలుగా వంకులు, వాగులు, పరంపోగు స్థలాలు ఆక్రమణ వెనుక అధికారులు కానీ పాలకులు కానీ పాత్ర ఎలా ఉందంటారు? నదీ పరంపోకులు, వాగు పరంపోకులను అవి నిజానికి ప్రభుత్వ అధీనంలో, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధీనంలో లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధీనంలో ఉండాలి. అవి వాటికి సంబంధించిన గట్లు కానీ, తర్వాత నది పరివాహక ప్రాంతం అని ఉంటుంది. మామూలుగా సాధారణ పరిస్థితుల్లో నది ప్రవహించే ఒక వెడల్పుకు, వరద సమయంలో నది ప్రవహించే వెడల్పుకు తేడా ఉంటుంది. వరద సమయంలో కూడా నది ఎంత వెడల్పుతో ప్రవహిస్తుందో అదంతా కూడా నదికే చెందుతుంది. దాంట్లో ఇలాంటి కట్టడాలు కానీ ఆక్రమణలు కానీ అనుమతించరాదు. ఒకవేళ అక్కడ కనుక కట్టడాలు ఏర్పడినట్లయితే నది వరద వచ్చినప్పుడు దానికి ప్రవాహానికి అడ్డు ఏర్పడి అది ఎట్లంటే అట్లా ప్రవహించి టౌన్లలోకి వస్తుంది. మనం ఇటీవల విజయవాడలో బుడమేరు వాగుకు సంబంధించిన ప్రవాహాన్ని అడ్డుకుంటూ కట్టడాలు రావడం చేత అది ఎట్లా సింగునగర్లో, మిగతా విజయవాడ ప్రాంతాలలో అది భయంకరమైన జలబీభత్సాన్ని సృష్టించి మనం చూసినాం. హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి చెరువులను ఆక్రమించుకొని అపార్ట్మెంట్లు కడితే ఎక్కడికి పోవాలనో తెలియని వరద నీళ్లు మొత్తం సిటీలో ఎక్కడంటే ఎక్కడికి పోవడం మనం చూసినాం. కర్నూలు నగరం కూడా అటువంటి ఒక పెద్ద విలయతాండవానికి ఎదురు చూస్తూ ఉంది. అంద్రి నది పరివాహక క్షేత్రం మొత్తాన్ని స్పష్టమైన సరిహద్దులు గీసి ఎప్పటి నుంచో ఉన్న రెవెన్యూ రికార్డుల ప్రకారం అంద్రి నది హద్దులు ఏమిటి అనేటువంటిది దాని వరద పరివాహక ప్రాంతంతో సహా స్పష్టమైన హద్దులు గీసి వాటిలో ఏ ఆక్రమణలు ఉన్నా, దాని వెనకాల ఎవరున్నా, ఎంత పెద్ద ధనవంతులున్నా నిర్దాక్షిణ్యంగా చట్టప్రకారం వాళ్ళని వెళ్ళగొట్టి నదిని రక్షించకపోతే నగరానికి పెద్ద ముంపు ముచ్చి ఉంది అనేటువంటి విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎమ్మెల్యే ఎంపీల దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. వాళ్ళు సానుకూలంగా స్పందించినారు. వాళ్ళ కొంత సమయం ఇస్తాము, వాళ్ళు అంత లోపల సరియైన చర్యలను కనుక ప్రారంభించకుండా ఉత్త వాగ్దానాలతో కాలక్షేపం చేస్తే మాత్రం కర్నూలు నగరం మొత్తం కూడా ఒక పెద్ద ఉప్పనే లేస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాలు జరపనీయకుండా స్తంభింపజేస్తామనే విషయాన్ని ఈ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఒక సంకల్పం తీసుకున్నది. దాంట్లో భాగంగా వరుస కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అంద్రి నది పక్కన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వెలిసాయి. వాటి వెనక బడా నేతలు ఉన్నారు. మరి అది కూలగొట్టడానికి సాధ్యమవుతుందా? అధికారులు సహకరిస్తారంటారా? ఇప్పుడు మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఒకప్పుడు మన ఉమ్మడి రాజధానిలో ఎన్నో ఏళ్ల నుండి కోట్లు విలువ చేసినటువంటి విల్లాలను పలగొడుతున్నప్పుడు ఈ చిన్న చిన్న బిల్డింగ్లు కూడా కొట్టడం పెద్ద ఆస్కారం, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రకృతి మనకు ఒక అవకాశం ఇచ్చింది. మనకు బుడమేరు లాంటి పరిస్థితి మనకు రాకుండా అవకాశం ఇచ్చింది. ఇంకా పెద్ద పెద్ద కట్టడాలు జరగకుండా ఒక అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మొక్కగా ఉన్నప్పుడే ఈ నదులను ప్రక్షాళన చేసి నది యొక్క విస్తీర్ణతను మనం పెంచకపోతే ఆ రోజు పెద్దలు నది విస్తీర్ణను, నది పరంపోగును ఎందుకు పెట్టారంటే వర్షాకాలంలో ఒకవేళ విపరీతమైన వర్షాలు పడినప్పుడు ఆ నది విశాలంగా పారుతుంది, ఎటువంటి జనజీవ స్రవంతికి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి నది పరంపోగుగా ఏర్పాటు చేసినారు. ఈరోజు ఆ పరంపోగులో ఇల్లులు ఆక్రమించేసి ఇల్లాలు కట్టడం జరిగింది. కాబట్టి రేపు నది వచ్చినప్పుడు, విపరీతమైనటువంటి నీళ్ళు వచ్చినప్పుడు ఎలా అయితే ఆ యొక్క పరివాహం ఉంటుందో, ఎక్కడ సందు దొరికితేట నీళ్ళు వెళ్ళిపోయి పట్టణ ప్రాంతాన్ని మొత్తం నాశనం అయితే పరిస్థితి ఉంది. 2009లో మన కర్నూలు ఎంత విలయతాండం ఆడింది, ఇప్పుడు 2024లో విజయవాడ ఎంత విలయతాండం ఆడుతుంది.
అలాంటి పరిస్థితి మళ్ళీ కర్నూలు రాబడుతుంది. ఎందుకంటే కర్నూలు నగరంలో ఉన్నటువంటి అతి ముఖ్యంగా ఏదైతే ఆనంద్ సినిమా థియేటర్ కాడ ఒక 60 ఎకరా మున్సిపాలిటీ డంపు యార్డుగా మార్చి స్థలాన్ని గుట్టగా చేసేసి రేపు పొద్దున మళ్ళీ అక్కడే ఏ చిన్న చిన్న షాపులు వేసుకొని ఆక్రమణకు గురవుతాయి. కాబట్టి మున్సిపాలిటీ అధికారులే నదిని సగం మేర ఆక్రమించేసి 2 కాలువలు పూంచి పరివాహకాన్ని అడ్డుకుంటున్నారు. ముళ్ళ కంపలు మొలిగినాయి. కాబట్టి ఇవి తక్షణమే తొలగించకపోతే మళ్ళా విజయవాడ లాంటి పరిస్థితి కర్నూలు ఏర్పడుతుందని చెప్పేసి ఈ యొక్క హంద్రీ నది కేసీ కెనాల్ పరిరక్షణ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీ కెనాల్ అందిరి నది పరిరక్షణ కమిటీ తరఫున ఏదైతే మనకు నాయకులు చెప్తా ఉన్నారో ఈ ఆక్రమణలు ఖచ్చితంగా తొలగించాల్సిందే, ఈ కట్టడాలు కూల్చాల్సిందే, లేకపోతే మరో విజయవాడ ఖచ్చితంగా అవుతుంది. 2008, 2009లో కర్నూలు నగరం మొత్తం మునిగిన పరిస్థితులు మనం చూసాము. భవిష్యత్తులో మన తరాలకు ఎలాంటి ఇబ్బంది కలగరాదు, ఇలాంటి పరిస్థితి విపత్తు తలెత్తరాదంటే ఖచ్చితంగా అధికారులు లేదా నాయకులు మనకు వెన్నట్టుండి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు అయ్యేదాకా మనం ఉద్యమించాలనే ఒక నినాదాన్ని ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.